2024కి జగన్ కావాలి, చంద్రబాబు కావాలి మీకు? ఒక చంద్రబాబే కావాలి. డెవలప్ చేస్తానికి చంద్రబాబే. ఒక పరిశ్రమలు తీసుకురావాలన్నా, ఐటీ సెక్షన్ పెట్టాలన్నా చంద్రబాబు లేదు, డెవలప్ లేదు. చంద్రబాబు రాలేదనుకో, జగన్ వచ్చాడనుకో, మళ్ళీ హైదరాబాద్ ఫుల్ అయిపోతుంది, ఇక్కడేమో డౌన్ అయిపోయింది. అది వ్యవహారం. 2019 తర్వాత ఏం చేయలేదు జగన్? జగన్ ఏం చేయలే, ఊరికే బటన్ నొక్కి తప్పితే. రెండోది అసలు చేయలే దొంగ బటన్. అదేనా ఆ బటన్ నొక్కి నలుగురికి వచ్చినాయి, 10 మందికి రాలా. అది వ్యవహారం అంతా అట్లా చేసి నాశనం చేశారు మన ఆంధ్రప్రదేశ్ని. ఉన్న ఈ 4 కూడా నా పరిశ్రమలు వెళ్ళిపోయినాయి హైదరాబాద్లో. మళ్ళీ గెలిపించుకుంటారు మరి జగన్ని? మళ్ళీ గెలిపించుకుంటారా? మళ్ళీ గెలిపించుకోం, పొరపాటు కూడా గెలిపించుకోం. సాధ్యమైనంత కానీ డౌన్ చేయాలి, చేసేస్తాను కూడా. అది మరి బాపట్లకి వేగేసిన నరేంద్రబాబు కావాలా, లేదంటే కోన రఘుపతి కావాలా? నరేంద్రవర్మే కావాలి తెలుగుదేశం తరఫుని. ఎందుకంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఏముంది, మాకు డెవలప్ చేస్తారు కాబట్టి. తెలుగుదేశం తరఫున డెవలప్ అవుతుంది కదా, ఆయన తెలుగుదేశం తరఫు పార్టీ వాడే కదా, అందుకని. మరి కోన రఘుపతి ఏం చేయలేదు ఎమ్మెల్యేగా? ఎమ్మెల్యే ఏం చేయలేదు, రోడ్లు చేయలేదు, పాడు చేయలేదు, కాలువలు తవ్వలేదు. మరి రైతులకి ఏమన్నా ఒడ్లు అమ్ముకుంటే నిన్నే వచ్చినాయి డబ్బులు, 3 నెలలకు వచ్చినాయి. అది వ్యవహారం. మరి ఎంత మెజారిటీతో గెలిపించుకుంటారు? సాధ్యమైనంత 50,000 60,000 దాకా రావాలి మాకు. నిజంగా గెలిపించుకుంటారు? మరి గెలిపించుకుంటాం, అందుకని ఎప్పుడు పడేది. బాపట్ల ప్రజలందరూ నరేంద్రబాబు పోయి ఉన్నారా? అందరూ ఉన్నారు చాలా మట్టికి.